అని అతను ఉంటాడు, ఇంకెవరో దినేష్ రెడ్డో లేదో ఆయన పేరు గుర్తులేదు, వాళ్ళని అడగాలట, వాళ్ళు టైం ఇస్తారట. ఓకే, వాళ్ళకి ఎప్పుడు వచ్చినా ఫోన్ చేస్తున్నా, ఎప్పుడు వచ్చినా మెసేజ్ పెడుతున్నా. నేను మెసేజ్ పెట్టి టైం అడిగితే దానికి సమాధానమే ఉండదు. ఓకే, అయినా వాళ్ళు ఈ టైం ఇచ్చినా ఇవ్వకుండా పోయి అది ఇద్దరు చేద్దామంటే గేటు కాడికి పోతే గేటు కాడ బందోబస్తు, ఆ బందోబస్తులో ఉన్నటువంటి అధికారులు, పోలీస్ అధికారులు, సిబ్బంది మీరు కోరారు. ఇవాళ పరిస్థితి ఏంటంటే నేను అడిగి పోగానే ఒక అతను ఫోన్లో మాట్లాడుతూ పైకి ఫోన్ చేశాడు. వాళ్ళు అడిగారు, గుమ్మన్ నరసయ్య గారు వచ్చిండండి, గుమ్మన్ నరసయ్య గారు ఉన్నాడండి అని చెప్పారు. గుమ్మన్ నరసయ్య గారిని వెళ్ళిపోమని చెప్పండి, ఇప్పుడు వీలు పడదు అని చెప్పారు. అంటే ఈ గవర్నమెంటు లేదు, ఈ ముఖ్యమంత్రి ఎవరి కోసం, ఎవరికి సేవ చేస్తాడు? అలాంటి వాళ్ళ నుంచి తీసుకుంటే ప్రజా సమస్యలు ఏంటో వస్తాయి. మా అనుభవాలు చెప్తాం, మాకు సంబంధించిన సమస్యలు చెప్తాం. ఆ విధమైనటువంటి పద్ధతిలో అనుభవంతో చేయొచ్చు. ఏంటో అసలు మరి నేను చెప్పేది నబుద్ధి కాకనా, మేమంటే ఇష్టం లేకనా అర్థం కావట్లే. నేను 5 సార్లు ఎమ్మెల్యేనైనా ఎన్టీ రామారావు, రాజశేఖర రెడ్డి, చంద్రబాబు వీళ్ళందరితోటి నేను అంటే ముఖ్యమంత్రి